అలా ఉంటాయి కదా. ఉంటది. అంటే ఇప్పుడు తెలిసొచ్చిన తర్వాత అనుకో మనం ఎలాగో సరే అడ్జస్ట్ ఓకే. చేసుకుంటాం. అడ్జస్ట్ అవ్వచ్చు. ఆ బట్ ఏజ్‌లో నేను ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు చెప్పలేదు కానీ, నేను ఆ టైంలో చాలా సఫర్ అయ్యాను. హ్మ్. నాకు కూడా పేరెంట్స్ దగ్గర ఉంటే బావుండు అనిపించింది. ఫోన్ చేసారా ఎప్పుడైనా? డైలీ చేస్తుంటారు. బట్ హ్మ్. నేను ఏం చెప్పను వాళ్ళకి. అంతా హ్మ్. బానే ఉంది అని చెప్పేదాన్ని. బానే ఉండేది. అంతా బానే చూసుకున్నారు. కానీ వాళ్ళని మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్ అయితే నాకు ఉండేది. ఉండే నీకు ఏ లోటు లేకుండా అయితే చూసుకోరు గానీ, పేరెంట్స్ లేని లోటు ఉండేది. నీకొక్కదానికే తెలుసు. తెలిసేది. అవును. సో, అంటే జనరల్‌గా పేరెంట్స్ ఇక్కడ లేకపోతే అమ్మమ్మ దగ్గరే కదా మొత్తం. మొత్తం సో, అమ్మమ్మ అమ్మమ్మ ఒక్కదాయే మొత్తం చూసుకుంది నిన్ను. చూసుకున్నారు. అంటే వాళ్ళు లేనప్పుడు ఎలా ఉంటదంటే పేరెంట్స్ ఉంటేనే ఈ సమాజంలో కొంతమంది కొన్ని మిస్‌బిహేవ్ చేస్తారు. అవునవును. సో, ఇక్కడ పేరెంట్స్ లేరు, అమ్మాయి ఒక్కదాయే ఉంటుందంటే చాలా ఫేస్ చేయాల్సొస్తది. హ్మ్. సో, అలాంటివి ఏమైనా ఫేస్ చేసావా? అలాంటివంటే ఉంటాయి. కానీ అంత దాకా నేను ఫస్ట్ ఇవ్వను ఛాన్స్ ఎవరికీ. హ్మ్. నా వర్క్ ఏదో నేను చూసుకుంటాను. వచ్చేస్తా అనమాట అంతే. హ్మ్. సో, స్కూల్, కాలేజ్‌లో ఫ్రంట్ బెంచా? బ్యాక్ బెంచా? ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ బెంచ్‌లో ఉండేదాన్ని. హ్మ్. ఇంటర్ నుంచి బ్యాక్ బెంచ్. ఎందుకు? ఇంటర్ నుండి యాక్టింగ్ అనేది స్టార్ట్ అలా అయిందనా? అనమాట అంతే. అంతేనా? అలా మేము ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. జాహ్నవి, నేను ఇలా హ్మ్. 3 మెంబర్స్. మేము 3 మెంబర్స్ అనమాట. ఓకే. అల్లరి అన్నీ. వాళ్ళే నాకు సపోర్ట్ చేసేవారు అప్పట్లో. హ్మ్. జాను అని తను నా బెస్టీ అనమాట. ఓకే. అలా. సో, అంటే ఇప్పుడు యాక్టింగ్ వైపు వెళ్దామని ఫిక్స్ అయిపోయావా? ఆ! సో, మరి ఆడిషన్స్‌కి ఏమైనా ఎళ్తున్నావా? హ్మ్. హ్మ్. వెళ్తున్నా, చేస్తున్నా. మంచి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా. సో, యాక్చువల్ అంటే స్టార్టింగ్‌లో చూసుకుంటే నీవి ఫోక్ సాంగ్స్ ఇవన్నీ ఎక్కువున్నాయి. నీ హ్మ్. ఇన్‌స్టాలో గూడా ఎక్కువ కనిపిస్తాయి. సో, ఏంటి ఎలా అప్రోచ్ అయ్యారు? అది మీకు చేస్తే కరెక్ట్ అని అనిపించిందా? అంటే ఫస్ట్ నేను ఏంటనేది ఆలోచించలేదు. హ్మ్. నాకప్పుడంత తెలీదు. ఏదొచ్చినా నాకు ఇంట్రెస్ట్ కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. హ్మ్. ఆ తర్వాత అంటే ఇన్‌స్టాలోనే వచ్చాయన్నమాట. వాళ్ళు మెసేజ్ చేయడం, ఇలా సాంగ్ ఉందా అనడం. మమ్మీ, డ్యాడీ ఏది నో చెప్పరు నాకు. హ్మ్. మాక్సిమం అన్నీ నీ ఇష్టం, నీ ఇష్టం, నీ ఇష్టం అని అంటారు. సో, అలా మమ్మీని తీసుకొని వెళ్ళేదాన్ని. ఆడిషన్ అయినా, సాంగ్స్ అయినా, షూటింగ్ అయినా. అమ్మని తోడు తీసుకొని వెళ్లి చేసుకొని వచ్చేసేదాన్ని. బట్ ఇప్పుడు మంచి వాటి కోసం వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు అమ్మ వాళ్ళు ఇక్కడికొచ్చేసారా? ఇక్కడే డాడీ, ఉంటున్నారు. మమ్మీ వాళ్ళు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. జంగారెడ్డిగూడెంలోనే ఉంటున్నారు. సో, వీళ్ళిక్కడ వచ్చేసారు. నువ్వు హైదరాబాద్ వచ్చావు. వచ్చాను. డిగ్రీలో వచ్చేసారు మమ్మీ వాళ్ళు. హ్మ్. హ్మ్. ఇంకిక్కడే ఉంటున్నారు. నువ్వు డిగ్రీ అయిపోయిన తర్వాత వచ్చేసావు. వచ్చాక ఇక్కడికొచ్చా. అంటే ఓకే. ఇంకా ఈ ఫీల్డ్ కోసం కదా! ఇంకా హ్మ్. అక్కడుంటే తప్పదు కదా! నాకు అవ్వదు. సో, సో, ఇక్కడికొచ్చా. ఫస్ట్ టైమ్ సో అనమాట ఇంట్లో వాళ్ళని అంటే హ్మ్. మా ఊరు వదిలి వచ్చి ఇన్ని రోజులు ఉండడం. హ్మ్. హ్మ్. సో, ఫస్ట్ యాక్ట్ చేసింది షార్ట్ ఫిల్మా? 'దిశ నిర్భయం' అని ఫస్ట్ హ్మ్. నా షార్ట్ ఫిల్మ్ అది. ఓకే. హ్మ్. సో, స్టార్టింగ్ కదా ఎలా అనిపించింది? ఏంటి కొత్త ఎక్స్‌పీరియన్స్? స్టార్టింగ్ అంటే అందరూ నాతో బాగుండేవాళ్ళు. అప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు. హ్మ్. బానే అనిపించింది. అంటే మన వాళ్ళే కాబట్టి నాకంత భయమేయలేదు. హ్మ్. బానే చేశా. అందులో కొంచెం టచ్ ఉంది కదా యాక్టింగ్. అండ్ ఓకే. యాక్టింగ్ కోసం ఇంట్రెస్ట్ ఉండి వస్తారు. వచ్చిన తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్‌లు పడతాయి. అలాంటి ఒక చిన్న క్యారెక్టర్‌లో 'త్రినేని' మూవీలో ఒక క్యారెక్టర్. సో, రీసెంట్‌లీ రీసెంట్‌గా 'త్రినయని' సీరియల్‌లో చేశాను. హ్మ్. అమ్మవారి గెటప్. అది నా ఫస్ట్ జర్నీ అనమాట. ఫస్టే ఓకే. అమ్మవారి గెటప్ రావడం చాలా హ్యాపీ. మంచిదే. మంచిది. శుభసూచకం అవును. సో, ఏమైనా ప్రాక్టీస్ చేసావా దానికోసం? అహా! లేదు. హ్మ్. అంటే నాకు నిన్న కాలొస్తే ఇంకా మార్నింగ్ వెళ్ళిపోయానంతే. అక్కడ ఏంటి నా డైలాగ్స్ ఏం నాకు తెలీదు. ఏం అడగలేదు. ఏం అడగలే. అమ్మవారి గెటప్ అంటే ఓకే. హ్మ్. అంటే ఫస్ట్ నేను ఎలాగో క్లాసికల్ డాన్సర్‌ని. హ్మ్. ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నా. అందులోనూ ఫస్ట్‌దే అమ్మవారి గెటప్ వచ్చిందంటే నాకు మంచిదే. మంచిది అనిపిచ్చి వెళ్ళాను. చేశా. హ్మ్. అంతా జరిగింది షూట్ కూడా. హ్మ్. సో, మూవీస్ ఏమైనా ట్రై చేసావా ఇంతకుముందు? ఆడిషన్స్ చేశాను. హ్మ్. అంతే. ఆడిషన్స్ ఇచ్చావు. అంతే. ఇంకేదంటే ప్రెజెంట్ చేయలేదు. చేయలేదు. సో, బిగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ వెయిటింగ్. చేస్తున్నా. సో, సూపర్. అంటే ఎండ్ ఆఫ్ ది డే మనకేంటంటే యాక్టర్‌గా ఎళ్తున్నప్పుడు సో, ఇలాంటి రోల్స్ చేయాలి. ఇలాంటి రోల్స్ చేస్తే బావుండని ప్రతి ఒక్కరికి ఉంటాయి. మీకెలాంటి రోల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే నాకు మెయిన్ క్యారెక్టర్ చేయాలనే ఎక్కువ ఇంట్రెస్ట్. హ్మ్. బట్ మూవీస్‌లో మనం మెయిన్ క్యారెక్టర్ సెట్ అవుతామా లేదా అని కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటది. హ్మ్. మన లక్ ఎలా ఉంటే అలా హోప్. ఎళ్ళాలంతే. హోప్. అంటే ఇప్పుడు హీరోయిన్ అనగానే ఎక్కువగా మనకి తెలుగు ఇండస్ట్రీలోన మంచిగానే ఉన్నారు. హ్మ్. అండ్ బయట నుండి తెస్తున్నారు. ఎందుకంటే ఎక్స్‌పోజింగ్ మనం యాహ్! ఇవ్వలేం హ్మ్. తెలుగు వాళ్ళం. సో, ఇప్పుడు మీకు ఒకవేళ మీకు ఏదైనా ఆఫర్ వచ్చి సో, ఎక్స్‌పోజింగ్ అంటే ఏం చెప్తారు? ఎక్స్‌పోజింగ్ అంటే అవ్వదు. ఐ కాంటా? కాంట్. హ్మ్. సో, మంచి రోల్స్ వస్తే కన్ఫర్మ్‌గా నేను చేయాలి. హ్మ్. నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను దానికోసమే వెయిట్ చేస్తున్నా అంటే డ్రీమ్ ఎప్పటినుంచో. రోల్, డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా ఏం లేవా? మంచి క్యారెక్టర్ చేయాలి. నా టాలెంట్ నేను ప్రూవ్ చేసుకోవాలని ఉంది. అంతే. హ్మ్.
సో మొత్తానికి అంటే సీరియల్ కి Hmm. మూవీస్ కి చాలా డిఫరెంట్ ఉంది. ఉమ్. సో సీరియల్ ఆ యాక్టింగ్ వేరు, ఆ మూవీలో యాక్టింగ్ వేరు. బట్ ఏంటి ఎటు సైడ్ ఎక్కువగా వెళ్దాం అనుకుంటాను. అదాన్ని లేదు, Hmm. ఏదొస్తే అది చేసుకుందాం అని అనుకుంటున్నా ప్రెసెంట్. ఓకే. అంటే ప్రతి ఒక్కరికి ఇలాంటి టైంలో గైడెన్స్ అంటూ ఉండాలి కదా. మరి మీ గైడ్ ఎవరు? అమ్మ అమ్మాయినా? అన్ని మమ్మీ డాడీ ఇద్దరే సపోర్ట్. ఉమ్, మిగతా రిలేటివ్స్ ఎవ్వరు సపోర్ట్ చేయరు. అంటే Hmm. ఆడపిల్ల కదా ఎందుకు అవసరమా, బట్ మమ్మీ వాళ్ళు అది తీసుకోరు. వాళ్ళు మా Hmm. అమ్మాయికి ఇష్టం, దానికి టాలెంట్ ఉంది, ప్రూవ్ చేసుకుంటది. సో వాళ్ళు సపోర్ట్ వల్లే నేను ఏదైనా చేయగలుగుతున్నా. ఉమ్. ఏ అమ్మాయికైనా పేరెంట్స్ సపోర్ట్ ఉంటే ఏదైనా చేయగలరు. జనరల్ గా ఆ నలుగురు అంటారు కదా, Hmm. ఆ నలుగురు ఏమనుకుంటారు, ఈ నలుగురు, ఆ, ఆ నలుగురు నీ లైఫ్ లో ఉన్నారా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ నా హాస్టల్లో కూడా నా Hmm. ఫ్రెండ్స్ నాతో బాగానే మాట్లాడతారు. బట్ నా వెనకాల ఉంటారు కదా, చాలా మంది ఉంటారు. నా రిలేటివ్స్ లో కూడా పెళ్లి చేసేయచ్చు కదా, ఎందుకు హైదరాబాద్ అని హాస్టల్స్ అని, అక్కడ ఏం చేస్తుందో ఎవరికి తెలుసు అని నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తారు. ఉమ్, చాలా ఉంటాయి. బట్ మమ్మీ వాళ్ళు నాకు నీ ఇష్టం వచ్చింది చేసుకో అని కొంచెం బాగా Hmm. సపోర్ట్ చేస్తారు వాళ్ళు నాకు. మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? ఇంకా చాలా టైం ఉంది. చాలా ఉందా? సో క్వాలిటీస్ చెప్పు, రాసేసుకుంటాం. క్వాలిటీస్ అంటే ఏముంది, ముందు జెన్యున్ గా ఉండాలి. జెన్యున్ గా ఉండాలి, అబద్ధాలు చెప్పుకో. ఒకవేళ తను తప్పు చేసినా చేశాను అని ఒప్పుకోవాలి. Hmm. వేరే వాళ్ళు చెప్పి వేరే వాళ్ళ ద్వారా మనకి తెలియకుండానే తిన చేసింది మనకి చెప్పేయాలి. నాతో జెన్యున్ గా ఉండాలి. Hmm. జెన్యున్ పర్సన్స్ ఇష్టం నాకు. సో ఇప్పటి వరకు ఎన్ని బ్రేకప్లు అయ్యాయి? బ్రేకప్సే లేదు లేదు, ఉమ్, బ్రేకప్స్ ఏం అవ్వలేదు. లవ్ అనేది ఇంట్లో వాళ్ళతో నేను చాలా ఫ్రీగా ఉంటా. Hmm. సపోజ్ ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేసినా మమ్మీ ఇదిగో ఇలా అంట అలా అంట. మమ్మీ వాళ్ళు కూడా చాలా ఓపెన్ గా ఉంటారు. ఉమ్. వాళ్ళది లవ్ మ్యారేజ్. ఓ సూపర్. సో నన్ను వాళ్ళు నీ ఇష్టం, లవ్ మ్యారేజ్ చేసుకుంటావా చేసుకో, బట్ ఆలోచించు, ఒక ఏజ్ అంటూ వచ్చాక అని వాళ్ళు నాకు చెప్పారు. అంత ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు నేను దాన్ని మిస్యూజ్ చేసుకోకూడదు కదా. సో ఎవరైనా నేను లవ్ చేస్తే నీకన్నా ముందు మీ మమ్మీకి ప్రపోజ్ చేయలేదు. అయ్యో, అంతే కదా, అక్కడ అక్కడ ఒప్పుకుంటే ఇక్కడ అక్కడ ఒప్పేసుకున్నట్టే. ఒప్పుకోవాలి. అంటే వాళ్ళు కూడా నా ఇష్టం అని అంటారు. ఉమ్. ఉమ్, అండ్ మనం ఒక రీల్ కూడా తీసుకునే దాన్ని చూసా. బట్టి. ఉమ్. సో చాలా మంది ట్రై చేశారు మా అమ్మాయిని అత్తయ్య అని పిలవడం కోసం. ఆ. సో ఏంటి రాసుకుంటావా లేకపోతే ఆటోమేటిక్ వచ్చి నువ్వు చెప్తావా? ఆటోమేటిక్ గా వస్తాయి. ఉమ్. అంటే మోటివేషన్ ఇలాంటి డైలాగ్ ఏమైనా చెప్తే ఎక్కువగా ఉమ్. చాలే నువ్వు చెప్పింది అంటారు. డైలాగ్ ఉంటాయి, పడతాయి ఉంటాయి. ఎక్కువగా. అనేవాళ్ళు అంటారు, మనం లైట్ తీసుకోవాలంటే. ఉమ్. సో అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఉమ్. సో ఎంత మంచి ఉందో అంత చెడు ఉంది. సో అంటే మనకి లైక్లు కొట్టి సూపర్ అనేటప్పుడు మనకి ఎక్కడో అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం నీకు ఎందుకే Bad అనేటప్పుడు ఉంటాయి. సో అంటే అన్ని ఫేస్ చేయడం కోసం రెడీగా ఉంటాం మనం. అవును. సో బ్యాడ్ కామెంట్స్ ని నువ్వు ఎక్కువ ఫేస్ చేసావా మరి? మరి అంత ఎక్కువ అయితే రావు నాకు ఇప్పుడు దాకా. ప్రెసెంట్ అయితే ఇప్పుడే కదా స్టార్టింగ్ నేను. వచ్చినాయి కొంచెం బాగా వల్గర్గా వస్తే చాలా మంది బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళిపోతారు. అంతే. సో సూపర్. సో అంటే ప్రతి ఒక్కరిని బ్లాక్ లిస్ట్ లో దోసేస్తాయి. చేస్తాను.